ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రుద్రంపేట పంచాయతీలో కొత్త ట్రాన్స్ఫార్మర్లు పెట్టడం జరిగింది. దాదాపు 20 ట్రాన్స్ఫార్మర్లు కొత్తవి ఇక్కడ పెట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో ఎక్కడే కానీ ఒక చిన్న ట్రాన్స్ఫార్మర్ చేంజ్ చేసిన దాఖలాలు లేవు. అలాగే ఒక పోలు పూడ్చిన దాఖలాలు లేవు. మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోద్బలంతో దాదాపు ఇక్కడ మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో ఇక్కడికి వచ్చినప్పుడు మాకు రుద్రంపేట మొత్తం పంచాయతీలో పవర్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది, ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉన్నాయి, తర్వాత పవర్ కానీ చాలా వీక్గా ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనిలో భాగంగా మా ఎస్సీ గారిని డిఈ గారిని ఇక్కడ పిలిపించి ఇక్కడ ఎంక్వైరీ చేసి మొత్తం ఏవైతే ట్రాన్స్ఫార్మర్లు దాదాపు 30 ట్రాన్స్ఫార్మర్లు ఇక్కడ చేంజ్ చేయడం జరుగుతుంది. దాంట్లో 20 కంప్లీట్ అయిపోయినాయి. దాదాపు 2 కోట్ల రూపాయలతో ఈ వర్క్ చేపట్టడం జరిగింది. ఇంకొక 10 ట్రాన్స్ఫార్మర్లు ఒక వారం లోపల అవగానే కంప్లీట్ అవుతాయని చెప్పేసి తెలియజేస్తూ ఇక్కడే కాకుండా ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గమే కాకుండా అనంతపురంకి ఈరోజు దాదాపు 650 ట్రాన్స్ఫార్మర్లు వచ్చినాయి. మా అనంతపురం జిల్లాకు ఒకటే కేబుల్గానే దాదాపు 500 కిలోమీటర్ కేబుల్ వచ్చింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిదీ నిశ్చితంగా పరిశీలిస్తూ మా ముఖ్యమంత్రి వారు ఎక్కడ ఏం కావాలా, ఏం అవసరం ఉన్నాయి ప్రజలకు అని చెప్పేసి కనుక్కొని మరి ఈ వర్క్స్ చేపట్టడం జరిగింది. ముఖ్యంగా రైతులు దాదాపు గత 5 ఏళ్ళలో ఎక్కడికైనా ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకున్న దాఖలాలు లేవు. మేము వచ్చిన తర్వాత ఈ 9-10 నెలల కాలంలోనే దాదాపు జూన్ 30 తేదీ వరకు ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరికీ ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మా నాయకుడు రైతులు పక్షపాతి, రైతులకు ఏదైతే అవసరం ఉందో గుర్తించి ప్రతిదీ చేయించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.